హలో రామోయిజం మరొక ఎపిసోడ్కి స్వాగతం. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మన సంస్కృతిలో అన్నారు. కానీ సంస్కృతి ఏదైనా, దేశం ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా పెళ్లికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా పెళ్ళైతేనే మా అబ్బాయి సెటిల్ అయిపోయాడు, లేకపోతే మా అమ్మాయి సెటిల్ అయిపోయింది అనే రోజులు ఇవి. పెళ్ళిళ్ళు విరిగిపోతున్నాయి, వివాహాలు నిలబడట్లేదు, ఇవి చూస్తున్నప్పటికీ కూడా పెళ్లి చేసుకోవడం అనేది అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం పెళ్లి అనేది ఒక కొద్దిగా చిరాకైన టాపిక్, అత్యంత వివాదాస్పద అంశం. పెళ్ళంటే చాలా ఘాటైన అంశాలు, అభిప్రాయాలని గతంలో ఆయన వ్యక్తపరిచారు. ఇదే అంశంపై ఇవాల్టి రామోయిజం, లెట్స్ సీ వాట్ హీ హ్యాస్ టు సే ఆన్ దిస్. వర్మ గారు, పెళ్లి చేసి చూడు అని మీరు అన్నారు. పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుందో చూడని నేను అంట. అది కన్వీనియంట్గా దాన్ని దాటేస్తారు. ఈ పెళ్లి చేసి చూడని పెద్దలు పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ టాపిక్ ఎప్పుడు ఎత్తరు, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు పెళ్ళి అనేది బై డెఫినేషను ఒక సమాజంలో ఒక స్త్రీని పురుషుని ఇద్దరు మీరు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సొసైటీకి చాలా ఏమంటారు దాన్ని బలపరచడానికి ఒక ఫ్యామిలీ వాల్యూస్ అనేది సృష్టిస్తుంది అనేది ప్రైమరీ ఇంటెన్షన్. మ్యారేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆ కారణంతో వచ్చింది. అప్పుడు అంతకుముందు మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ అని ఒక ఆల్మోస్ట్ ఒక యానిమల్ ఆస్పెక్ట్లో దాని నుంచి అడ్వాన్స్మెంట్ చేయాల్సిన ఉద్దేశం అది. కానీ అది సామాజిక పరంగా సమాజానికి ఉపయోగపడేది అది. కానీ ఆ పర్టిక్యులర్ మగాడికి ఆడదానికి ఉపయోగపడుతుందా అనేది ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ దట్. ఇంకోటి, పెద్దలు తొందరగా పెళ్లి చేసేయాలి పిల్లలకి అనేది, భోజనం అయిపోయింది గిన్నెలు కడిగేసి పెడితే పని అయిపోతుంది అనే మెంటాలిటీలో ఉంటారని నా ఫీలింగ్. వాళ్ళు ఏజ్ రాగానే ముందు గబగబా పెళ్లి చేయాలంటే ఒక పని అయిపోతుంది. రోజు ఉద్యోగానికి వెళ్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, పళ్ళు తోముకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, లంచ్ తింటున్నారు, నిద్రపోతారు. మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి. సో పెళ్ళి అనేది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ పేరెంట్స్కి అది వచ్చేది. దాని తర్వాత అయిపోయిన తర్వాత జరిగేదానికి మోస్ట్ ఆఫ్ ద టైం ఇందాక చెప్పినట్టు సైలెంట్గా ఉంటారు. సో వాటిలో ఉన్న ఇన్సిడెంట్స్ నా ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, ఆ బేసిస్ మీద చేసిన కామెంట్లు అయినాను అంతే. మీ స్వానుభవంతో నా స్వానుభవం ఒకటే కాదు, ఇంకా చాలా. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, క్వశ్చన్ ఏంటంటే మీ పెళ్ళి ఎందుకు విరిగిందంటే కారణం ఏంటంటే, కారణం చాలా సింపుల్. నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు. సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ సెయింగ్, అది జరగటం అనేది, అసలు నేను పెళ్లి చేసుకోకపోవటం అనేది, చూసుకుని అది వర్కౌట్ అవ్వకపోవడం అనేది కంప్లీట్లీ నా ఫాల్ట్. అనేది అపాలజీగా చెప్పట్లేదు, డిఫెన్స్గా చెప్పట్లేదు. ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్ అంతే. కేసు క్లోజ్ చేయడం చెప్పట్లేదు. అంటే మళ్ళీ ఎందుకు, ఏమిటి, మీరు ఎందుకు ఇలా ఉండలేకపోయారు, అలా ఉండరు అది. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఫీలింగ్కి సంబంధించి. మీరు ఫీల్ అయ్యారా లేదా? ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ మధ్యన తను పెళ్లి చేసుకుని 2 monthsలో తను విడిపోయింది. ఎందుకు అంటే ఆడంటే నాకు హీస్ ఎ బోరింగ్ పర్సన్ అని చెప్పి. అంటే అది ముందు తెలీదా? ఏ సందర్భం? అది అరేంజ్ మ్యారేజ్. ఐ మీన్ టు ఎన్ ఎక్స్టెంట్. నో, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో ఇర్రికన్సిబుల్ డిఫరెన్స్ వచ్చేసి, లేకపోతే థర్డ్ పార్టీ ఉంది, లేకపోతే ఇదేదో ఉంది, సీరియస్ కారణాలు మనం ఎదుగుతాం ఒక భార్యాభర్తలు విడిపోయినప్పుడు. కానీ అది ఇంత తేలిగా ఉంటుందని ఇప్పుడు. కానీ అది యాక్చువల్గా బిగ్గెస్ట్ కారణం. ఒక మనిషితోటి ఒక రూఫ్ కింద బోరు కొట్టించే మనిషితోటి జీవించడం కన్నా నరకం యముడు కూడా క్రియేట్ చేయలేడు. అదొక ఆస్పెక్ట్. రెండోది, ఫ్రీడమ్ అనేది మనిషికి చాలా అత్యంత ముఖ్యమైనది. తను లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు తను ఏమనుకుంటాడో అది చేయగలగటం అనేది ఎక్స్ట్రాడినరీ ఒక వరం లాంటిది ఏ మనిషికైనా కూడా. పెళ్ళి అనే వ్యవస్థ దాన్ని తీసి పడేస్తుంది టోటల్గా. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ఫ్రీడమ్, పర్సనల్ ఫ్రీడమ్ అనే దానికి ఏ వ్యవస్థ అనే అగెయిన్స్ట్ ఉన్నప్పుడు నేను దానికి అగెయిన్స్ట్. మరి బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ఎలా కలిసి ఉన్నారు? అదే నేను అలాగే 100,000 మంది ఉన్నారండి, అది నేను కాదంటలేదు. కానీ పాయింట్ ఏంటంటే లోపల ఏం జరుగుతుంది అన్న దాని మీద పాయింట్. లోపల ఎవరికి తెలియదు కదా, లోపల అందరికీ తెలిసి ఏం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు తెలిసిన వాళ్ళు ఐదర్ దే రిజైన్, ఇంకా అయిపోయింది, ఇంకేం చేస్తాం, విడిపోయారు. ఇందాక మీరే చెప్పారు చాలామంది విడిపోతారని కూడా. లేకపోతే పిల్లలు పుట్టేసి అక్కడి నుంచి డైవర్ట్ చేసి ఆ పిల్లల్ని పెంచడం, పోషించడం అలాంటి దాంట్లో పడతారు. లేకపోతే జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, లేకపోతే ఇంకేంటి ఇప్పుడు చేసేది అనేది ఒక వైరాగ్య ధోరణి దాంట్లో ఉంటుంది. కొంతమంది మీరు అన్నట్టు చాలా హ్యాపీగా ఉండొచ్చు. నేను లేరు అందరూ అన్హ్యాపీగా ఉంటారని నేను చెప్పట్లేదు. నేను ఐఎమ్ మేకింగ్ ఎ కమెంట్ ఆన్ ద సిస్టమ్ అంతే. సో వర్మ గారి అభిప్రాయం, సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ డస్ నాట్ వర్క్. డజంట్ వర్క్. నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ మెనీ.
నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ మెనీ. Yeah. సో మీరు పెళ్లి చేసుకుని తప్పు చేశారు. పెళ్లి చేసుకుని ఎవరైనా తప్పు చేశారు. ఎవరైనా తప్పు చేస్తారు. వాళ్ళు ఒకవేళ సుఖంగా ఉండుంటే పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఇంకా సుఖంగా ఉండేవారు అన్నది నా థియరీ. మరి ఈ కోట్ల మంది ఎవరైతే సంతోషంగా ఉన్నారో ఉన్నారా అది నాకు తెలియదు. అది ఉన్నామని మన చెప్తున్నారు. సపోజిషన్ చేస్తున్నది. అంటే మీకుండే ఫ్రీడమ్ అందరికీ ఉంది కదా. Yeah. సో వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళు బయట కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక యాక్టర్ బాంబేలో, తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు తను చెప్పాడు, బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు పొద్దున్న నిద్ర లేసినప్పుడు నేను దేనికి టర్మ్ రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే పొద్దున్న లేచినప్పుడు నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అది నాకు అసలు మింగుడు పడట్లేదు. ఎందుకంటే అన్ని రోజులు ఒంటరిగా పడుకున్నాడు బెడ్ మీద. సడన్గా కట్ చేస్తే ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు బెడ్ మీద. తను ఏమంటే పొద్దున్న నాకు టీవీ చూడటం ఇష్టం, ఒక గంట న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తాను. తనేమో తన లైఫ్లో ఏమో జరుగుతుందో చెప్పడమే తనకి ఇష్టం. నాకే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నా భార్య కనుక చెప్తాను కాబట్టి నేను చచ్చినట్టు కొడతా ఉంటాను. నా చెవులేమో ఇక్కడ ఉంటాయి. ఈ కాంట్రడిక్షన్ అనేది నాలో స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు తను సడన్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పకపోతే నేను చెప్పిన మాట వింటలేదా అంటుంది. దీని మీద మాకు స్టార్ట్ అవుతుంది. ఇదేంటిది, ఇద్దరు కలిసి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనుకుని దాంట్లో కూర్చుని దే ఆర్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మీ సెన్సిబిలిటీ వేరు. అప్పుడు మీ ఇష్టం లేకపోతే నేను వేరే పనికి వెళ్ళిపోతాను. సప్న నేను కలిసినప్పుడు నాకు ఇష్టం వచ్చినంతసేపు నేను మాట్లాడి వెళ్ళిపోతాను. సప్న కూడా అదే చేస్తుంది. రాము ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోయింది. కానీ పెళ్లి చేసుకుంటే చచ్చినట్టు రూమ్లో ఉండి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించుకుంటూ పోవాలి. సో ఆ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నది మన లైఫ్లో మనకున్న అమూల్యమైన టైము, మన ఎనర్జీ, మన ఎఫర్టు అనవసరంగా కేవలం ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాం కాబట్టి వేస్ట్ చేస్తున్నాం అండ్ ఆ బాధని సహిస్తున్నాం. దట్ ఈస్ ద పాయింట్. నాలో ఏం నచ్చలేదో చెప్పు. నువ్విప్పటి వ్యక్తులు కలిసినప్పుడు అవతల వాళ్ళని మేనేజ్ చేయడం అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు హ్యాపీగా కోఎగ్జిస్ట్ అవ్వడం, ఒక ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వేరే వేరే ఊళ్ళకి తిరుగుతూ వాళ్ళ పనులలో వాళ్ళ ప్రపంచాల్లో బిజీగా ఉంటూ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా ఏ యూనియన్ బి ఇస్ నాట్ పాసిబుల్. కరెక్ట్. ఒక కామన్ ఏరియా పెట్టుకుని మిగతా టైం అంతా మా ప్రపంచాల్లో మేము ఉంటాం. ఈ మోడల్ కూడా వర్కౌట్ అవుతుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ ఇప్పుడు 2-3 ఎలిమెంట్స్ అండి. ఒకటి మీరు చచ్చేంత వరకు భార్యాభర్తలు చావండి అనేది ఒకటి. రెండోది సోకాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు అమెరికాలో వీకెండ్ రిలేషన్షిప్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అంటే వారం కూడా ఇద్దరు ఒకళ్ళు భరించడం కష్టం కాబట్టి సాటర్డే సండే చూద్దాం, తర్వాత మనం బతుకుదాం అనే ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సపోర్టింగ్ దీస్ 3 ఎలిమెంట్స్ క్వశ్చన్ కాదు ఏది కరెక్ట్ ఏది కాదు అనేది. అన్నిటికీ ఒకే మూల సోర్స్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. ఒక్కడికి రోజే భరించగలుగుతాడు, గంట భరించగలుగుతాడు. ఒకడేమో అసలు అమ్మాయి లేకుండా నేను చచ్చిపోయింది అది కూడా నేను దెయ్యమే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అంత ప్రేమ ఉండొచ్చు భార్య అంటే. అది వేరియేషన్స్, దాని గురించి నేను మాట్లాడలేదు. నేను ఫండమెంటల్ సోర్స్ ఒక అవుట్ సైడ్ సిస్టమ్ని ఇద్దరిని బంధించేసి పెళ్లి పేరుతోటి ఒక ఇంట్లో నలిపేయటం అనేది కరెక్ట్ కాదండి.